అనుపమ పరమేశ్వరన్ మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేసిన సుప్రసిద్ధ నటి. ఆమె 2015లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమంతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనకు నటి చాలా ప్రశంసలు అందుకుంది. మలయాళంలో నటించడమే కాకుండా తమిళం, తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. వ్యక్తిగత అనుపమ పరమేశ్వరన్ 1996లో పరమేశ్వరన్ ఎరకెత్ మరియు సునీత పరమేశ్వరన్ దంపతులకు కేరళలోని త్రిశూర్ జిల్లా ఇండ్రింజలకూడ్లో జన్మించారు. ఆమెకు అక్షయ్ అనే తమ్ముడు ఉన్నాడు. హెచ్ పూర్తి చేసిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేసిన ఒక ప్రసిద్ధ నటి. ఆమె 2015లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమంతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనకు నటి చాలా ప్రశంసలు అందుకుంది. మలయాళంలో నటించడమే కాకుండా తమిళం, తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. కెరీర్ లైఫ్ అనుపమ పరమేశ్వరన్ 19 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించింది. ఆమె 2015లో సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా ప్రేమంతో మలయాళ సినిమాలోకి ప్రవేశించింది. ఈ చిత్రానికి ఆల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించారు మరియు నివిన్ పౌలి, సాయి పల్లవి మరియు మడాన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటించారు. కథానాయకుడి జీవితంలోని 3 పొరల ప్రేమ కథలను వర్ణించే రొమాంటిక్ కామెడీ చిత్రం వలె ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది మరియు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇది భారీ విజయాన్ని సాధించింది మరియు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంలో ఒకటిగా నిలిచింది. ప్రేమం సినిమా సక్సెస్ తర్వాత తమిళం, తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె 2016లో ఆ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. తన ఆశ్చర్యకరమైన నటనా నైపుణ్యంతో ప్రేమం తెలుగు రీమేక్లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 37.95 కోట్లు వసూలు చేసింది. అదే సంవత్సరంలో ఆర్ఎస్ దుర్గై, సైంది కౌమర్ దర్శకత్వం వహించిన కోడి చిత్రంతో ఆమె తమిళంలో అడుగుపెట్టింది. 2017లో ఆమె దుల్కర్ సల్మాన్తో జొమాటో సువేషాలు చిత్రంలో పనిచేసింది మరియు తెలుగులో ఉన్నది ఒకటే జిందగీలో నటించింది. ఆ తర్వాత తేజ్, ఐ లవ్ యూ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు, ప్రేమ కోసమే వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగు సినిమాల్లోకి ఆమె విజయవంతమైన ప్రవేశం ఆమె తెలుగు ప్రేక్షకుల్లో ప్రముఖమైన ముఖంగా మారింది. ఆ తర్వాత ఆమె 2019లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. పవన్ వాడయార్ దర్శకత్వం వహించిన చిత్రం నట సార్వభౌమ. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, రచిత రామ్లాతో పాటు ఆమె ప్రధాన పాత్రలు పోషించింది. 2 సంవత్సరాల విరామం తర్వాత నటి 2020లో మనియా రయ్యులయ అశోక్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. మలయాళ చిత్ర పరిశ్రమకు తిరిగి వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామా వలె ఆమె జాకబ్ గ్రేగరీతో స్క్రీన్ స్థలాన్ని పంచుకుంది. తర్వాత ఆమె 2021లో దుల్కర్ సల్మాన్ చిత్రం కురూప్లో అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రంలో తన నటనకు నటి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద 112 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. 2021లో ఆమె తెలుగు చిత్రం అంటే సుందరానికి నాని సరసన అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రం తమిళం మరియు మలయాళ భాషలలో కూడా డబ్ చేయబడింది మరియు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత అనుపమ తన చివరి తెలుగు చిత్రం కార్తికేయ 2లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నిఖిల్ సిద్ధార్థ సరసన నటి ప్రధాన పాత్ర పోషించింది. ఇది విజయవంతమైన చిత్రం మరియు భారతీయ బాక్సాఫీస్ వద్ద 20.25 కోట్లు వసూలు చేసింది. ప్రాథమిక విద్య పూర్తయ్యాక అనుపమ సినిమాలలో నటన కొరకు చదువు వాయిదా వేసుకుంది. తర్వాత సిఎంఎస్ కళాశాల కొట్టాయంలో డిగ్రీ చదువుతోంది. అనుపమ సినిమాలలో రాకముందు మలయాళంలో టీవీ షోలు, సెలబ్రిటీ చాట్ షోలు, రియాలిటీ షోలు చేసింది. అనుపమ నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమంలోని మేరీ జార్జ్. తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య పాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శతమానం భవతి సినిమాలతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయింది అనుపమ. తెలుగులో పనిచేసినవి చాలా తక్కువ సినిమాలు. అయితే తెలుగును బహుచక్కగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. అనుపమ తెలుగు చక్కగా మాట్లాడటమే కాదు, స్వంతగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. శతమానం భవతి సినిమాలో ఆమె పాత్రకు డబ్బింగ్ ఆమె చెప్పుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉండే అనుపమ తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్తో సినిమా కబుర్లు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా ఖాతాలో 60 లక్షల మంది పైగా అనుసరిస్తున్నారు. హలో గురు, ప్రేమ కోసమే చిత్ర షూటింగ్ సమయంలో అనుపమ, ప్రకాష్ రాజ్ మధ్య గొడవ జరిగి కళ్ళు తిరిగి పడిపోయినట్లు పుకార్లు పుట్టాయి. ఎక్కువగా సీ ఫుడ్ అలానే వెజిటేరియన్ ఫుడ్ను ఇష్టపడే అనుపమ తరచూ ధ్యానం చేస్తుంటుంది. అంతేకాదు మెడిటేషన్తోనే తన వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అని నమ్ముతుంది. ప్రస్తుతం ఆమె బరువు 56 కేజీలు మాత్రమే.
ఫిదా సినిమాలో సాయి పల్లవి, మహానటిలో కీర్తి సురేష్ చేసిన పాత్రలంటే ఇష్టపడే అనుపమ ప్రస్తుతం తనకు వయస్సుకు తగ్గట్టుగా లవ్ స్టోరీస్ సబ్జెక్టుగా కలిగిన సినిమాలలో నటించాలని ఉంది అంటూ తెలిపింది. అప్పట్లో రంగస్థలం సినిమాలో హీరోయిన్గా అవకాశం కోల్పోవడం కొంచెం బాధగానే ఉన్నా, అయితే ఆ పాత్రలో సమంత కంటే నేనే బాగా చేయలేనేమో అనిపించింది అంటూ తనలోని నిజాయితీని బయటపెట్టి ప్రశంసలు అందుకుంది.